మరణం తర్వాత శరీరం కదులుతుందా? మరణమనేది ఒక శరీరానికి అంతిమ దశ. ఈ సమయంలో శరీరం పూర్తి నిస్తేజంగా మారిపోతుంది. ఎలాంటి కదలికలు దాదాపు ఉండవు. అయితే కొన్నిసార్లు మృతదేహం స్వల్పంగా కదిలిందని, చిన్నగా జర్క్లు వచ్చాయని కొందరు చెబుతుంటారు. ఇది నిజమేనా? అవును. కొన్నిసార్లు అలా జరిగే అవకాశం ఉంటుందట. దాని వెనుక శాస్త్రీయ కారణాలు ఏమిటో తెలుసుకుందాం. గుండె ఆగిపోవడంతో రక్త ప్రసరణ నిలిచిపోతుంది. ఆక్సిజన్ సరఫరా లేక మెదడు కొన్ని నిమిషాల్లో పనిచేయడం ఆపేస్తుంది. అయినప్పటికీ శరీరంలోని అన్ని కణాలు ఒకేసారి ఆగిపోవు. కొన్ని జీవరసాయన చర్యలు కొద్దిసేపు కొనసాగుతాయి. అలాగే మరణం తర్వాత కూడా కొద్దిసేపు కండరాలలో విద్యుత్ స్పందనలు కొనసాగుతాయి. దీనివల్ల చేతులు, కాళ్ళు, వేళ్లు స్వల్పంగా కదిలినట్టు అనిపించవచ్చు. ఇది పూర్తిగా సహజమైన శరీర ప్రక్రియ. అంతే తప్ప జీవం తిరిగివచ్చినట్టు కాదు. మరణం తర్వాత 2 నుంచి 6 గంటల్లో కండరాలు గట్టిపడే ప్రక్రియను రిగర్ మార్టిస్ అంటారు. విశ్రాంతి స్థితిలో ఉన్న కండరాలు బిగుసుకుపోవడం మొదలవుతుంది. మొదట దవడ గట్టిపడుతుంది. తర్వాత మెడ, చేతులు, కాళ్లకు వ్యాపిస్తుంది. ఈ దశలో శరీరం స్థితి కొద్దిగా మారినట్టు కనిపించవచ్చు. చేతులు, కాళ్లలో కదలినట్టు అనిపించవచ్చు. మృతదేహం కుళ్ళిపోయే సమయంలో శరీరం లోపలికి చేరిన బ్యాక్టీరియా వాయువును ఉత్పత్తి చేస్తుంది. ఇది శరీరంలో వాపు, ఒత్తిడిని కలిగిస్తుంది. గ్యాస్ ఉత్పత్తితో పాటు సమయం గడుస్తున్న కొద్దీ కణజాలం ఎండిపోవడం, కుచించుకుపోవడం వంటి ప్రక్రియలు కాళ్లు, చేతులు కదలడానికి కారణమవుతాయి. 2019లో ఆస్ట్రేలియాలోని ఆస్ట్రేలియన్ టాఫోనోమిక్ ఎక్స్పెరిమెంటల్ రీసెర్చ్ ఫెసిలిటీ పరిశోధకులు 17 నెలలపాటు టైమ్లాప్స్ కెమెరాలను ఉపయోగించి శరీరాలు కుళ్ళిపోవడాన్ని రికార్డ్ చేశారు. శరీరంలోని కణాలు ఎండిపోవడం, కండరాలు కుచించుకుపోవడం, గ్యాస్, కీటకాల కార్యకలాపాలు శరీర కదలికలకు కారణమవుతాయని పరిశోధకురాలు అలిసన్ విల్సన్ గుర్తించారు.